ఇంకో వీళ్ళు చెప్పారు మన సాయి ధర్మ తేజమన్న కలిసినావు కదా, ఆ తేజమన్నతో ఒకటి విశేషం, మా పాప బర్త్డే ఉన్నదన్న అడిగినా అడుగుతారు. అంతకుముందు అడిగిరు రష్మిక మందన్నతో మొత్తం దగ్గర కూర్చున్నావు, ఏమంటుంది ఇక్క కూర్చుంటేనే అట్లున్నది అంటే ఇప్పుడు క్లోజ్గా మాట్లాడుతున్నాం అంటే ఇదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఓహో ఇలాగే ఉంటారు ఇప్పుడు అనుకుంటారు ఇక ఇంకేంది లైఫ్ మొత్తం టర్నింగ్ పాయింట్ అయిపోయింది, ఇక సత్తిగాడు మళ్ళీ రాదు. ఇది మన సత్తిగాడు కాదంట. అట్లా సినిమాల ముచ్చటకు వస్తే హీరో ఫాస్ట్ గా ఇంట్లో గ్రాంధికం ఉంటుందా? అదే ఉండదన్న, అది చాలా అందరికి అర్థమయ్యేలాగా అందరికి ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది భాష. గ్రాంధికం అంటే ఏముండదు. విరూపాక్ష అంటే మీనింగ్ ఏందో అర్థమవుతలేదు. విరూపాక్ష అంటే మామూలుగా మనకి శంకరుని పేరు, శివుడి పేరు. శివుడి పేరులో శివుడిలో ఒకటి ఉంటుంది. నేను ఒక శ్లోకం విన్నా, అది విరూపాక్షమింద్వర్క వహిని త్రినేత్రం అనేది విన్నా నేను ఒక దగ్గర. బాగా చెప్పారు. అంటే బేసిక్లీ ఒకటే అన్న, విరూపాక్ష అనేది పేరు శివుడికి. ఎందుకు ఆ పేరు వచ్చింది? మూడో నేత్రం అనే దానివల్ల పేరు వచ్చింది. విరూపాక్ష అనేది మూడో నేత్రం పేరు. అది ఆల్ సీయింగ్ ఐ అంటారు, ఆల్ ద ట్రూత్ సీయింగ్ ఐ, నిజం చూసే కన్ను. సో కథలో ఒక చిన్న థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ ఉంటూ ఒక మిస్టరీ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా బయటకు పెడతామని చెప్పేసి కథ. అందుకోసం విరూపాక్ష. మీ సోఫతి చేసిన వాళ్ళు అంత ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళే చేసారు. బర్మాజీ అన్న కనిపిస్తున్నాడు, ఇంకెవరెవరు? రమజీ హీరో, మా హీరో గారు ఆయన. అంటే మా కంపెనీ కదా ఆయన. మీకంటే పెద్ద హీరో అన్న, అంటే గజబిత్తిరి దాని మించి మా హీరో గారు ఆయన. లోట పట్టుకో ఇండియా స్టార్ అంటే ఆయనే, అన్నుంటే మా ఇంకెవరు కాదు అసలు. బో ఇలా ఆడేస్తారు అసలు, అమ్మో వాళ్ళు కాదు, బెదిరించేస్తారు అసలు. షూట్ లో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆయన. మొత్తం ఇంత పేజ్ డైలాగ్ ఇస్తే ఇంత ముక్క చెప్తారు. అంతే, మీనింగ్ వచ్చాక చాలు కదా అంటారు. మెమరీ లేదన్న విషయం చెప్పరు. మెమరీ లేదంటే అమ్మాయి చెప్తారు, ఏ నీకు లేదా మెమరీ అంటాడు. కానీ మా బాజీ పాన్ ఇండియా స్టార్ హీరో అంటారు. బాజీ అంట నేను బాజీ బైఫాస్ట్ నేమ్ అన్న. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు బాజీ అని పిలవడం. ఇంకా మ్యూజిక్ మంచిగానే అనిపించింది. బాగా చేశారు ఆయన. విక్రాంత్ రోణ్ అని చెప్పేసి బాగా చేశారు. కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అంటే అనుకుంటా ఉన్నాను బాగా చేస్తారా లేదా అని చెప్పి, తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. అదర్ కూడా సరే అవును, ట్రైలరింగ్ చూస్తే అంటే మనకి ఆ థ్రిల్లర్ ఎఫెక్ట్ ఇచ్చారు. సినిమా మొత్తం ఆ చిన్న మిస్టికల్ థ్రిల్లర్, ఆ మిస్టీరియస్ వరల్డ్, అదేదో కొత్త ప్రపంచంలాగా చూపించి బాగా చేశారు ఆయన. ఈ కెమెరా రికార్డింగ్ ఎవరు? కెమెరా వచ్చేసి శ్యామ్దత్ గారు. అంటే మనకి బాగా అర్థం అవ్వాలంటే మనకి రీసెంట్ టైమ్స్ మా తమ్ముడు సినిమా చేశాడు, ఉప్పన బాగా చేశాడు. అండ్ రంగరంగ వైభవంగా ఆయనే కెమెరా. ఇంకా ఈ ఫైటింగ్ లకు వాళ్ళకి కొత్తలను పెట్టిండు. కొత్తలు పెట్టు. అది కాకుండా మేము ఇంకా విజయ్ మాస్టర్ ఒక పెద్ద సీక్వెన్స్ విజయ్ మాస్టర్ పెట్టాం. విజయ్ మాస్టర్, దాని తర్వాత ఒక చిన్న సీక్వెన్స్ వెంకట్ మాస్టర్ అసిస్టెంట్లు అందరూ వచ్చారు. కర్ణ మాస్టర్ అని కొత్త. మన సినిమా సూపర్ హిట్ అయ్యి 21 తారీఖు నాడు ఏప్రిల్ కాకుండా ఇంకా మళ్ళొచ్చే నెల కూడా నడవాలి. సూపర్ డూపర్ హిట్ కావాలన్నా. కార్తీక్ అన్నకు కూడా సినిమాలు రావాలి. ఇంకా టీం అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఓకేనా? అందరూ కేర్ టేకర్లు ఉండండి మరి. బాయ్ బాయ్. దయచేసి ఏప్రిల్ 21 సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి.